మండల కేంద్రమైన నకరికల్లులో ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా నకరికల్లు కొండపై స్వయంభువుగా వెలసిన శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 13వ వార్షికోత్సవం ఏకాహం నాగ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గ్రామోత్సవం తీర్థప్రసాద మరియు అన్నప్రసాద వితరణ జరుగునని ఆలయ కమిటీ వారు తెలిపారు. రావు నాసరే గారు జరగ జరిపించాం. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో కొండపైన వేయించేసినటువంటి శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా అనగా శనివారం నాడు స్వామివారి గ్రామోత్సవం చేసుకుంటూ కొండ మీదకి వేయించేపు చేసినారు. అలాగనే ఆదివారం ఉదయం కూడా స్వామివారి అభిషేకాలు స్వామివారికి అనంతరము ప్రసాద వితరణ జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా మరునాడు 2వ తారీఖు సోమవారం నాడు స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని భక్తులకు తెలియజేయడమైనది. ఇదే విధంగా ప్రతి శనివారం నాడు అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది కనుక గ్రామస్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులకు తెలియజేయడమైనది. మామూలుగా అమ్మవారు నన్నేం చేస్తుంది అని చెప్పి అమ్మవారు బయలుదేరి వచ్చేటప్పటికి తలుపులు వేసుకున్నాయి కదా, తలుపు పేజాల్లో నుంచి చూసేటప్పటికి అమ్మవారు ఈ ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ అమ్మవారు వడ్డం చేస్తుందట. మాంసమును ఈ రక్తాన్ని వడ్డం చేస్తుందట. ఈయన చూసేటప్పుడు అమ్మవారు అన్నదట, ఎవరు రామా అన్నది. అమ్మా నేను అవసరం తల చెల్లి మర్చిపోయి వచ్చాను, ఇక్కడ సంగతి అన్నాడంట. అట్లయితే ఈ సంగతికి నువ్వు ఎవరికైనా చెప్తే తలా పని చనిపోతామని చెప్పి శాపం పెట్టిందట. ఈయన తల చేతులు తీసుకొని వచ్చాడట. వచ్చి ఎవరికి చెప్పలేదట. చెప్తే తలగా బయట చచ్చిపోతాను భయం పుట్టిందట. భయం పుట్టి తర్వాత ఆయనకి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత పలానా టైంలో అందరినీ కూడా పెద్దలందరినీ పిలిచి పలానా టైంలో పలానా అమ్మవారు ఈ రకంగా జరిగింది, నేను ఈ రకంగా చేశాను అని చెప్పి చెప్పాడట. చెప్పేటప్పుడు తలకాయ పగలటంను పట్టున ప్రాణం పోయింది. ప్రాణం పోయేటప్పుడు ఇది దృష్టాంతరం కనపడింది. పెద్దవాళ్ళందరూ కూడా ఆయన ఊరేగం చేసి దానం చేశారు. 13వ వార్షికోత్సవం అండి. నాగ పౌర్ణమి సందర్భంగా స్వామివారి సేవా కార్యక్రమం గ్రామోత్సవం జరుగుతుంది. మొదటి రోజు, 2వ రోజు 24 గంటల ఏకాహం జరుగుతుంది. శ్రీ నరసింహ జయ నరసింహ శ్రీనగర్ గంట లక్ష్మీ నరసింహ అనే పదము 24 గంటల ఏకాహం జరుగుతుంది. తదనంతరము వచ్చిన భక్తులకి 50 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.